రైట్. అటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్ల పైన అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. సో దొంగ దివస్ అని చెప్పి కూడా తను కొన్ని కామెంట్లు అయితే చేయడం జరిగింది. సో దీని నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా సీనియర్ బీఆర్ఎస్ లీడర్ ఉపేందర్ గారు ఉన్నారు. వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. మన నమస్తే. నమస్తే. పీసీసీ అధ్యక్షుడు అటు మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు అయితే చాలా సంచలనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు దాని గురించి చాలా కీలకంగా మాట్లాడడం జరిగింది. ఎందుకు దీని వెనకాల ఏముంది అనుకోవచ్చు, ఎందుకు అన్నాడు అన్నమాట. ఇప్పుడు అదే ఆయన ఏదో దీక్ష చేయలేదు, దొంగ దీక్ష చేసిన ఏదో అన్నాడు అని చెప్పేసి మేము వింటా ఉన్నాం. మరి ఎవరు చేసారు దీక్ష? నీ అయ్యే చేసిండా అని అడుగుతున్నాం మేము. నువ్వు చేసినావా? నీ అయ్యే చేసిండా? లేదా నీ ముఖ్యమంత్రి అయ్యే చేసిండా? లేదా నీ మంత్రులు అయ్యేలు ఎవడన్నా చేసిండా? మాట్లాడేటప్పుడు కొంచెం మన బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇలా కేసీఆర్ దీక్ష చేయలేదంటే చిదంబరం ప్రకటన చూడు ఒకసారి. చిదంబరం ఏం ప్రకటించాడు ఆ రోజు? డిసెంబర్ 9 నాడు చిదంబరం ప్రకటన తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్తూనే కేసీఆర్ గారు మీరు దీక్ష విరమించండి, మీరు బతికుండటం చాలా అవసరం ఈ తెలంగాణకి, బతికుంటూ కొట్లాడాలని చెప్పేసి చిదంబరం అనలేదా? మరి చిదంబరం కేంద్ర మంత్రి, ఏఐసీసీ లీడర్ కదా, మరి ఆయన కన్నా ఎక్కువనా నువ్వు? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండొద్దు? ఓ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి యొక్క దాన్ని ఆయన యొక్క మెప్పు కొరకు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడొచ్చా? ఇది చరిత్ర. కేసీఆర్ దీక్ష అనేది ఒక చరిత్ర. తెలంగాణ సమాజం అంతా లేచి కూర్చుంది కదా కేసీఆర్ చచ్చిపోతాడేమని. ఆనాడు కూడా ఇట్లనే చేసిరు వాళ్ళు. కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకుపోయి ఖమ్మం జైల్లో నోట్లో మందు గోళీలు వేసి హాస్పిటల్లో నీళ్లు దాపించి అది విజువల్స్ తీసుకుపోయి ఆంధ్ర మీడియాకి ఇచ్చి కేసీఆర్ దీక్ష విరమించిన బూటకపు ప్రచారం చేశారు కదా. ఆ బూటకపు ప్రచారంతో కదా శ్రీకాంతాచారి మంటల్లో పెట్రోల్ పోసుకొని బగబగ మాడిపోయింది. మంటల్లో మాడిపోతే జై తెలంగాణ అన్నాడు శ్రీకాంతాచారి. ఆనాడు దేశం కోసం, దేశ స్వతంత్రం కోసం భగత్ సింగ్ ఉరుకోయల ముద్దాడి ఒక భగత్ సింగ్ చచ్చిపోతే 100 మంది భగత్ సింగ్లు వస్తారని చెప్పాడు. శ్రీకాంతాచారి మంటల్లో గాలిపోతూ ఒక శ్రీకాంతాచారి కాదు 1000 మంది శ్రీకాంతాచారులు వస్తారు తెలంగాణ ఉద్యమం కొరకని మంటల్లో గాలిపోయాడు. గతంలో కూడా చాలా మంది అంటే కొన్ని కామెంట్ కూడా చేయడం జరిగింది. కేసీఆర్ ఒక్కటి తెస్తారు అలాగే తెలంగాణ, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఏకమైతే వచ్చింది తెలంగాణ, కానీ మహాత్మా జాతిపిత అని చెప్పి కేసీఆర్ని పొగుడుతున్నారు. ఈ పార్టీకి సంబంధించిన నాయకులే దాన్ని హైప్ లేపుతున్నారు అని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ కొరకు ఆ రోజు 25 సంవత్సరాల సీనియారిటీ, 30 సంవత్సరాల సీనియారిటీ తెలుగుదేశం పార్టీలో ఉన్నది. డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి అవన్నీ వదులుకొని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసిండు కదా. ఆ తర్వాత కేంద్ర మంత్రి అయిండు. తెలంగాణ డిలే అవుతుందని కేంద్ర మంత్రి పదవిని వదిలిపెట్టాడు కదా. ఇంకా డిలే చేస్తున్నారు. దీక్షకు పోయాడు కదా, చనిపోవడానికి సిద్ధపడ్డాడు కదా. కేసీఆర్ ఆమరణ దీక్ష తర్వాత కేసీఆర్ అరెస్ట్ చేసి శ్రీకాంతాచారి మంటల్లో గాలిపోతే ఈ జనం బయటకు వచ్చిర్రు. చేసిర్రు, అందరు ఉన్నారు. విద్యార్థులు ఉర్రు, న్యాయవాదులు ఉర్రు, జర్నలిస్టులు ఉర్రు, ఉద్యోగ సంఘాలు ఉర్రు, అందరు ఉన్నారు. మేము కాదంటులే. కానీ దీని అన్నిటికీ మూలం ఎవరు? స్ట్రెచర్ ఫామ్ చేసింది ఎవరు? ప్రజాస్వామిక దేశంలో మైనార్టీ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే ఒక రాజకీయ ప్రక్రియ ద్వారానే సాధ్యపడుతుంది. కాబట్టి జయశంకర్ సార్ గారు ఇచ్చిన సూత్రంలో కేసీఆర్ గారు ఒక రాజకీయ పార్టీని స్థాపించి బ్యాలెట్ ద్వారా తెలంగాణ తెస్తాని 14 సంవత్సరాల ఉద్యమాన్ని నడిపిండు కదా. మరి కేసీఆర్ చేసిండు ఇదంతా. మరి దేశ స్వతంత్రంలో చాలామంది పాల్గొన్నారు. దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ అని మనం ఎందుకు అనాలి? గాంధీ తర్వాత కూడా భగత్ సింగ్ చచ్చిపోయిండు, ఆజాద్ చచ్చిపోయిండు. తర్వాత చాలా మంది పోయారు. అక్కడ ఉద్యమంలో ఎంతోమంది ఉన్నారు. జీవితాలు పోయినాయి, భూములు ఇచ్చేసిర్రు. మరి వాళ్ళ పేర్లు ఉన్నాయా? చచ్చిపోయిన వాళ్ళ పేర్లు 4-5 పేర్లు వస్తాయి. ఇక్కడ కూడా శ్రీకాంతాచారి ఒక 4-5 పేర్లు చెప్తాం, 1200 మంది పేర్లు చెప్పట్లే కదా. అట్లనే కేసీఆర్ తెలంగాణకి పురుడు పోసినాడు, తెలంగాణకి అగ్గిరాజు చేసినాడు, తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాడు. మరి అలాంటి నాయకుడిని మరి కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చిందని అనకపోతే ఎవరి వల్ల వచ్చిందనాలే? నీ దద్దమ్మల వల్ల వచ్చిందనాలా? నీ ద్రోహుల వల్ల వచ్చిందనాలా? అసలు ఈ మహేష్ కుమార్ గౌడ్ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఈయన పేరు ఎక్కడైనా ఉన్నదా? ఈయన ముఖం ఎక్కడైనా కనపడ్డదా? ఈయన కాంట్రిబ్యూషన్ ఏంది? ఈయన తెలంగాణ ఉద్యమంలో ఎక్కడొచ్చి మాట్లాడిండు? ఈయన త్యాగం ఏంటి? కాబట్టి నువ్వు కేసీఆర్ని అంటే నక్కకు నగలోకి అనుకున్న తేడా ఉన్నది. నువ్వు సూర్యుని మీద ఉమ్మేసినట్టే. కాబట్టి ఈ ముఖ్యమంత్రి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు సంకల్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ కారుల మీద తుపాకులు పట్టుకొని పోయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. వీళ్ళకి ఏ చరిత్ర లేదు, వీళ్ళు ఉద్యమకారులు కాదు. మేము ఉద్యమకారులం, మా కేసీఆర్ మా నాయకుడు. ఇలా మా మీద 150 కేసులు ఉన్నాయి. ఇలా మేము గాయపడి 6 నెలలు మంచాల మీద హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తులము. ఇలా కెరియర్ మొత్తం కూడా వదిలిపెట్టుకొని 25 సంవత్సరాలు కేసీఆర్ గారి బాటలో ప్రయాణం చేస్తున్న వ్యక్తులము. మా ప్రొఫెషన్ అంతా వదిలిపెట్టుకొని ఇలా రోడ్ల మీద ఉన్నాము. ఎందుకంటే తెలంగాణ సమాజం బాగుపడాలి. ఇంకొకటి
కంపల్సరీ ఆ 10 సంవత్సరాల్లో అటు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా దోచుకున్న కుటుంబం అని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. దీని పట్ల మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు నువ్వు దోచుకున్నావు అని చెప్తున్నావు. నువ్వు వచ్చిన కాంచి అదే పని నీ పని. నువ్వు ఒక మంచి పని అన్న చేసినావా ఏమన్నా? ఇలా కాళేశ్వరంలో పెట్టిందే 80,000 కోట్లు, లక్ష కోట్ల కుంభకోణం అంటాడు. ఈయన ముఖ్యమంత్రి అదే చెప్తాడు, మంత్రులు అదే చెప్తాడు, రాహుల్ గాంధీ అదే చెప్తాడు. 80,000 కోట్లలో లక్ష కోట్లు ఎట్లా పోతాయిరా? ఆయన మరి నువ్వు ఏం బీక్తున్నావు ఇప్పుడు? మళ్ళీ కూర్చున్నావు కుర్చీలా. పోలీసు నీ దగ్గరనే ఉంది, సిబిఐ నీ దగ్గర ఉంది, సిఐడి ఉన్నది, సిట్ ఉన్నది, స్పెషల్ పోలీస్ ఉన్నది కదా తమ్మి. చూపిన తప్పు నా ఊళ్ళో ఏమైనా కేటీఆర్ అన్నాడు కదా, విద్యుత్ కొనుగోళ్లలో తప్పు చేసినారు, లంచాలు తిన్నారు, మింగిర్రు కోట్ల రూపాయలు అని చెప్పిండు. తర్వాత కాళేశ్వరం కుంభకోణం అన్నాడు, తర్వాత ఫోన్ ట్యాంపరింగ్ అన్నాడు, తర్వాత ఈ ఫార్ములా అన్నాడు. చెయ్యవా నీకు దమ్ముంటే అని మేము అంటున్నాం కదా. ఇంకా అంతకన్నా సిగ్గు లేకుండా ఆ పదవులు ఎట్లా కొనసాగుతున్నారో మాకు అర్థం కావట్లే. నీకు సిగ్గు, లజ్జ, నీకు దమ్ము, ధైర్యం, నీకు నీతి నిజాయితీ ఉంటే అరే నువ్వు విచారణకు రా. లై డిటెక్టర్ టెస్ట్కి వస్తున్నా అన్నాడు కేటీఆర్. నీకు గాంధీ భవన్కి వచ్చి కూర్చుంటారు రేపు పొద్దున రా నువ్వు దమ్ముంటే. నీ మీద ఈడీ కేసులు ఉన్నాయి, మా మీద ఈడీ కేసులు ఉన్నాయి కదా. నీ కెమెరాలు అన్నీ తీసుకొని గాంధీ భవన్లో వచ్చి కూర్చుంటాం. నీకు దమ్ముంటే నువ్వు కూర్చో. నువ్వు ఎవరిని పిలుస్తావు? నీకు ధైర్యం చాలకపోతే రాహుల్ గాంధీని పిలుచుకుంటావా, ఖర్గేని పిలుచుకో, పక్కన కూర్చోబెట్టుకో. మా కేటీఆర్ వస్తాడు, మా ఉద్యమకారులు వచ్చి ఒక పక్కన కూర్చుంటాం. లై డిటెక్టర్ టెస్ట్ సిద్ధపడమని అడుగుతున్నాం ముఖ్యమంత్రిని. ఇలా దీక్ష చేసింది మేము, తెలంగాణ తెచ్చింది మేము, అభివృద్ధి చేసింది మేము. తర్వాత లూటీ చేస్తున్నది మీరు, ఇలా దందాలు చేస్తున్నది మీరు, ఇసుక మేటలు తినేది మీరు, భూ కబ్జాలు చేసేది మీరు, ఇలా బీసీలు మోసం చేసింది మీరు. మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్ పేదవాడు చదువుకోవాలి ఇతర దేశానికి పోయి అని చెప్పి ఆ స్కీమ్ తెస్తే ఆపేసేది మీరు. దళితులు చదువుకోవాలని దళిత బంధు లాంటి పథకం తీసుకొస్తే దాన్ని ఆపేసింది మీరు. బీసీ బంధు పథకాన్ని ఆపేసింది మీరు. మీరు ద్రోహులు మీరు తెలంగాణకి. ఆ రోజు మీకు చరిత్ర లేదు, ఈరోజు మాట్లాడే అర్హత కూడా లేదు మీకు. నిజమైన ఉద్యమకారుడు, నిజమైన పోరాట యోధుడు కేసీఆరే మా నాయకుడు. రేపు కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ మళ్ళీ అభివృద్ధి చెందుతుందని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. సో చూసారు కదా, అటు ఉపేంద్ర గారు చెప్పి అయితే క్లియర్గా చెప్తున్నారు. అటు తెలంగాణకు పట్టిన ద్రోహులే మీరు అని చెప్పి అయితే తనకు కీలకంగా అటు విమర్శిస్తున్నారు. సో ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే ఈ రాజకీయంలో అయితే ఇదంతా కూడా కొత్త విషయాలు అయితే, కొత్త అంశాలు అయితే ఆల్రెడీ కంప్లీట్గా అటు దీక్ష దివస్ సందర్భంగానే ఇవన్నీ కూడా కొన్ని కామెంట్స్ అయితే బయటకు వస్తున్నాయి. కాబట్టి వాటిపైన గత 2 రోజుల నుంచి వాళ్ళు చేసిన కామెంట్లపైన అయితే బీఆర్ఎస్ లీడర్లు అయితే చాలా వరకు అయితే మండిపడుతున్నారు. ఈరోజు ఉపేంద్ర గారు అయితే క్లియర్గా మనతో అయితే మాట్లాడడం జరిగింది. చూసారు కదా, కెమెరామెన్ మురళితో భరత్, స్టూడియో 8 న్యూస్, హైదరాబాద్.